Amen. So let us get into the word of God. Matthew chapter 5 verse 45. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనము. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను ఆ నీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవుడు కోపగించినా దీవిస్తాడు, దేవుడు కోపగించినా దీవిస్తాడు, ఆనందించినా దీవిస్తాడు. రైట్? ఇప్పుడు ఆ మూలముగా ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను, చూడండి, చెడ్డవారి మీద కూడా ఆయన దీవెన కుమ్మరిస్తాడు, మంచివారి మీద కూడా ఆయన దీవెనను కుమ్మరిస్తాడు. అదే కాదు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షము కుమ్మరిస్తున్నాడంట. హల్లెలూయా. వర్షాన్ని కురిపిస్తున్నాడు. సో దీని అర్థం ఏంటి? చెడ్డవారి మీద అంటే మనకు డౌట్ ఉంటుంది కదా, దేవుడు చెడ్డవారిని దీవించాడు. అవునా? మొన్న లేటెస్ట్గా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఏది? కోపం ఉన్నా దేవుడు దీవిస్తాడని. ఈరోజు ఏమంటున్నాడు? చెడ్డవారిని కూడా దీవిస్తాడంట. చెడ్డవారిని ఎలా దీవిస్తాడు దేవుడు? చెడ్డవారంటే దేవుని దృష్టిలో చెడ్డవారంటే సిన్నర్స్, తప్పు చేస్తున్న వాళ్ళు, చెడు చేస్తున్న వాళ్ళు. వాళ్ళని ఎలా దీవిస్తాడు దేవుడు? గమనించండి, ఆహారము వాళ్ళకిస్తే వీళ్ళిద్దరికి కూడా ఇచ్చాడు. అవునా? వాళ్ళకి ఏదైతే చేశాడో ఇజ్రాయేల్ ప్రజలకి, ఈ 40 సంవత్సరాల్లో ఇజ్రాయేల్ ప్రజలు ఎంత గునుక్కున్నా, ఎంత తిట్టుకున్నా, ఎంత విరోధంగా చేసినా ఇజ్రాయేల్ ప్రజలకి ఏమేమి ఇచ్చాడో దేవుణ్ణి ఆనందింపజేసిన వారికి కూడా అదే ఇచ్చాడు. సో వారు చెడ్డవారికి మంచివారికి కలిపి చేశాడు దేవుడు. ఇప్పుడు కొంతమందికి డౌట్ ఏముంది తెలుసా? మన వాళ్ళకి కొంతమందికి డౌట్ ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నేను దేవుణ్ణి నమ్ముకొని 10 సంవత్సరాలు అవుతుంది, దేవుణ్ణి నమ్ముకున్నాను, ఎందుకంటే నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, నేను ఇతరుల జీవితంలో ఆ కార్యాన్ని చూసి ఈ దేవుడే గొప్ప దేవుడని నేను నమ్ముకున్నాను. ఆ రోజు నుండి కంటిన్యూగా సంఘానికి వెళ్తున్నాను, మానక దేవుని సంఘానికి వెళ్తున్నాను, దేవుని కొరకు అన్ని చేస్తున్నాను. కానీ నేను బ్యాప్టిజం అంతా తీసుకున్నాను, నా స్నేహితుడు అన్యుడు. గమనించండి, నా స్నేహితుడు అన్యుడు బాప్టిజం తీసుకోలేదు, నేను వాడు కలిసి బిజినెస్ చేస్తున్నాం, కానీ నేను బిజినెస్లో ముందుకెళ్తలేను, ఆడేమో బిజినెస్లో ముందుకెళ్ళిపోతున్నాడు, కారు కొంటున్నాడు, సామాన్లు కొంటున్నాడు, బండి కొంటున్నాడు. మరి ఆయన ఎట్లా ఆశీర్వదింపబడుతున్నాడు? ఆయన హిందూ, ఆయన ఎట్లా చాలా మంది నన్ను ఈ ప్రశ్న అడిగారు. వై బ్రదర్? ఎందుకు బ్రదర్? నేను ప్రార్థన చేసుకుంటాను, 3 గంటలకు లేస్తాను, 3 గంటల ప్రార్థన చేస్తాను, ఎవ్రీ సండే ఫస్ట్ నేనే వెళ్తాను, మొత్తం చర్చ్ పని నేనే చేస్తాను, కానీ నా జీవితంలో ఆశీర్వాదం ఎందుకు లేదు? మా ఫ్రెండ్, నేను తాగను, గుట్కాలు తినను, ఏమి చేయను, వాడేమో 24/7 గుట్కాలు తింటాడు, 24/7 తాగుతూనే ఉంటాడు, కానీ డైలీ బ్లెస్ అవుతున్నాడు, డైలీ బ్లెస్ అవుతున్నాడు. నేను ఎందుకు అవుతలేనని ప్రశ్న ఉందా లేదా? ఇప్పుడు వాక్యం ఏమంటుంది? చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేస్తాడంట ప్రభు. కేవలం మంచివారే కాదు, కేవలము దేవుని పిల్లలే గారు, చెడ్డవారి మీద కూడా తన సూర్యుణ్ణి ఉదయింప చేస్తాడు. అదే కాకుండా నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తాడు దేవుడు. నేను బస్సులో తిరుగుతుంటే వారు కారులో తిరుగుతున్నాడు. నేను ఎప్పుడో 10 సంవత్సరాల కింద కొనుక్కున్న 2 వీలర్లో తిరుగుతుంటే ఆడు లేటెస్ట్ బైకులు కొంటున్న, KTM అంట, డ్యూక్ అంట. ఏంది ప్రభు ఇది? అర్థమవుతుందా మీకు? ఒక విషయం చెప్తాను.
వాడు అన్ని పొందుకుంటున్నాడేమో, వాడికి లేని ధన్యత నీకుంది. హల్లెలూయా. నువ్వు ఆలోచిస్తున్నావేమో, నా ఫ్రెండ్స్ ఎందుకు బ్లెస్ అవుతున్నాడు, నా ఫ్రెండ్స్ వాడు ఐఫోన్ తీసుకున్నాడు, నా దగ్గర ఏమో నా ప్యానల్ అంతా ఎరిగిపోయి ఉన్న ఫోన్ యూజ్ చేస్తున్నా. నేను 3 సంవత్సరాల నుండి జాగ్రత్తగా పెట్టుకొని, ఇది ఒకవేళ ఎరిగిపోతే ఇప్పుడు నాకు డబ్బులు లేదు ఈ ఫోన్ కొనడానికి. ఆలోచిస్తున్నావా? ఈరోజు నీ స్నేహితుడు, దేవుని నమ్ముకోలేని స్నేహితునికి లోకానుసారంగా అన్నీ ఉండొచ్చు, కానీ ఒకటి లేదు. ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అడిగినంత దేవుడు ఇచ్చాడు. ఆహారం ఇచ్చాడు, మన్నా ఇచ్చాడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వాళ్ళని నడిపించాడు, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు, అన్ని చేశాడు. కానీ వాళ్ళందరూ వాగ్దాన భూమి చేరలేదు, 2 చేరారు. ఈరోజు నీ స్నేహితుని దగ్గర అన్నీ ఉండొచ్చు, కానీ నీకు ఉన్న ధన్యత ఆయనకి లేదు. ఏంది ఆ ధన్యత? భూమి మీద ఏమి లేకుండా జీవిస్తున్నావేమో ఈరోజు, కానీ రాబోతున్న దినాల్లో యుగ యుగములు యేసుతో పాటు నువ్వు తోడుగా ఉన్నట్టు, హల్లెలూయా, యేసు ప్రభుతో పాటు తోడుగా ఉన్నట్టు నీకు ప్రభు ఇవ్వబోతున్నాడు. ఈ ధన్యత కావాలా? బండి, కారు, గోల్డ్, సిల్వరు, బిజినెస్ ఆలోచించుకో. ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నా, నా ఫ్రెండ్స్ బ్లెస్ అవుతున్నాడు, అవ్వని, రేపటికి నువ్వు వెళ్తావు అక్కడ, ఆయన రాడు. అర్థమైందా? మనకున్న ధన్యత, మనకున్న పవర్ అదే. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆలోచించుకో, ఏది కావాలో ఆలోచించు. ఇస్తాడు ప్రభు. బిజినెస్ అడుగుతున్నావా? ఇస్తాడు. బండి అడుగుతున్నావా? ఇస్తాడు. కారు అడుగుతున్నావా? ఇస్తాడు. అన్ని ఇస్తాడు. కానీ నువ్వు ఏది కోరుకోవాలో జాగ్రత్తగా 10 సార్లు ఆలోచించి కోరుకో. ఇజ్రాయేల్ ప్రజలు క్రైస్తవులే, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని వారే, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని సొత్తే. కానీ ఎంత దేవుని సొత్తైనా, ఎంత దేవుని ప్రజలైనా వాగ్దాన భూమికి మాత్రం 2 మాత్రమే చేరారు. ఎవరు? యెహోషువ, కాలేబు. ఈరోజు నువ్వు కోరుకుంటున్నావేమో, ఎందుకు ప్రభు నా జీవితంలో ఇచ్చేస్తలేవు. నేను అంటున్నాను, నీకున్న ధన్యత వేరెవరికి లేదు. The grace what you carry, the favor what you carry, your friend might not carry. Your friend might have a brand new car, but your friend doesn't have peace what you have. Amen. నీ స్నేహితునికి కారు ఉండొచ్చు, కానీ నీకున్న నెమ్మది నీ స్నేహితునికి లేదు. ఎందుకు తెలుసా? The Prince of Peace is in you. దేవుని నమ్ముకున్నామా? చాలా పెద్ద విషయం అది. బెనిఫిట్స్ కొరకు కాదు, దేవుడు ఇది ఇస్తాడంట. చాలా మంది చెప్తున్నాడు, అరే మీరు క్రిస్టియన్ అంటే మీకు స్పాన్సర్లు వస్తాయంట కదా. స్పాన్సర్ల కొరకు దేవుని నమ్ముకోలేదండి. నెమ్మది కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు దేవుని నమ్ముకున్నాం. ఈరోజు ఏమి లేకపోయినా కూడా ఆ సమాధానం మాకుంది, అది చాలు. మా ఫ్రెండ్స్ జీవితంలో మేము ఎన్నో చూసాము, బ్లెస్సింగ్స్ చూసాము, డబ్బులు చూసాము, అన్ని చూసాము, కానీ మాకున్న శాంతి వాళ్ళకి లేదు. అవునా కాదా? ఆలోచించు. Today, if your mind is disturbed, today if you're disturbed, you go sit in church, you feel better, but they will never. కంటిన్యూస్గా వాళ్ళకి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. Because they don't know who is the Prince of Peace. They are finding the peace in the world, but the real peace is God. That is where they are lacking. But you, look at you. You are so blessed to have Christ in you. ఎంత ధన్యులము తెలుసా మనము, యేసు ప్రభుని కలిగి ఉన్నాం మనలో. అంతటి భాగ్యం, అంతటి ధన్యత అంబానికి కూడా లేదు. అంతటి ధన్యత, భాగ్యం ప్రభు మనకిచ్చాడు. ఏం కావాలి? ఇంకేం కావాలి? ఏం కోరుకుంటున్నారు ఈరోజు? మొన్న చెప్పినట్టు, ఒక ఇల్లు ఇస్తే చాలు ప్రభువా. ఇల్లు ఇచ్చిన వెంటనే నీ ప్రార్థన మారిపోతుంది. ఇల్లు ఇచ్చావా? ఇంట్లో సామాన్ ఇవ్వు. సామాన్లు ఇచ్చావా? ఇప్పుడు బయటికి వెళ్ళడానికి బండి ఇవ్వు.
అంటే ఇచ్చినా ఇంకా సరిపోకుండా కావాలి కావాలి కావాలి. ఈరోజు నువ్వు దేని కొరకు పరిగెత్తుకున్నావు ఆలోచించు. దేని కొరకు పరిగెత్తున్నావు ఈరోజు? నేను దేవుని మందిరం కొరకు, దేవుని పరిచర్య కొరకు, ఆత్మీయ కొరకు, ప్రార్థన కొరకు, విశ్వాసము కొరకు, ఉపవాసము కొరకు ఆలోచించు. పరిగెత్తున్నావా? లేదా లోక ఆశల కొరకు? జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేయ, ఒకసారి ఆలోచించు. ఆర్ వి రన్నింగ్ బ్యాక్ ఆఫ్ the things which we seriously need in our life? The fasting, the faith, the blessing, the prayers, the spiritual growth, the spiritual life. దేని కొరకు పరిగెత్తున్నాం ఈరోజు? ఏ ఆశల చేత నింపబడి ఉన్నాము? ఇది చేస్తే డబ్బులు వస్తుంది, అది చేస్తే డబ్బులు వస్తుంది, అది చేస్తే డబ్బులు వస్తుంది అని ఎదురు చూస్తున్నారా? ఒక్కసారి అందరు కలిసి ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మన్నా ఎలా కురిసింది. ఒక్కసారి ఆలోచించండి. మన్నాను కురిపించే దేవుడు నీ కొరకు డబ్బులు ఎక్కడి నుండైనా తీసుకొచ్చిస్తాడు. ఇప్పుడు నువ్వు దేని కొరకు పరిగెత్తాలి? ఆ విశ్వాసం కొరకు. ఏ విశ్వాసము? ఎక్కడి నుండా ఉన్న పైసలు కురిపించే విశ్వాసం. అది చేస్తే పైసలు వస్తుంది కాదు, నా ప్రభు నాకు ఇస్తాడనే విశ్వాసము కొరకు నువ్వు పరిగెత్తు. నెమ్మది కొరకు పరిగెత్తు. నా దేవునిలో శాంతి ఉంది, నా దేవునిలో సమాధానం ఉంది. ఈ కాలంలో ఎవరు పరిగెత్తున్నారు? ఒక టైం ఉండేది, అప్పుడైనా భయముతో, అరే సండే నేను చర్చికి వెళ్ళాలనే భయముతో సండే వచ్చేవారు. ఇప్పుడు సండే లేదు, మండే లేదు, ట్యూస్డే లేదు, సాటర్డే లేదు. అయ్యో ఈరోజు సండేయా, నేను మండే అనుకుంటున్నా, నేను సాటర్డే అనుకుంటున్నా, అందుకే లేచాను ఈరోజు. థింక్ హౌ సీరియస్ వీఆర్. మనకు దేవుని భయం ఉందా? ఎందుకంటే దేవుడు కనికరిస్తున్నాడు కాబట్టి భయం లేకుండా పోతుంది. దేవుని కోపాన్ని చూడలేదు మీరు. దేవుడు దెబ్బెచ్చాడు అనుకోండి, సెకండ్కి మారుతారు మీరు యేసునామములో. హల్లెలూయా. దేని కొరకు పరిగెత్తున్నారు? లోకాశల కొరకు పరిగెత్తున్నారా ఈరోజు? లోక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తున్నారా ఈరోజు? ఆలోచించు. ఈరోజు ఈ మెసేజ్ మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఒక విషయం చెప్పనా, లాస్ట్ వరకు మీకు వేరే ఆప్షన్ ఉండదు దీని తప్ప. ఈరోజు మీరు నేను చెప్తున్న మాటలు లైట్గా తీసుకోవచ్చు. సండే వచ్చామా, వాక్యం విన్నామా, అదే మనం పని అనుకోవచ్చు మీరు. కానీ నేను ఒకటి చెప్తున్నాను, చివరికి ఈ బైబుల్, ఈ దేవుని కొరకు మనము ఇట్లా గడగడ వణుక్కుంటూ సండే ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ పరిగెత్తే రోజులు రాబోతుంది యేసునామములో. ఎప్పుడు వస్తుంది సండే? నేను సండే దేవుని సన్నిధిలో ఉంటేనే సేఫ్, నేను సండే దేవుని సన్నిధిలో ఉంటేనే నేను కాపాడబడతాననే వణికే రోజులు రాబోతుంది. ఈరోజు ఈ సండే పోకపోతే నెక్స్ట్ సండే, ఒక సండే పోకపోతే ఏమవుతుంది? కానీ ఒక రోజు వస్తుంది, సండే పోకపోతే కాదు, ఈ సండే వచ్చామా, నెక్స్ట్ సండే రేపే వస్తే బాగుంటుందని ఆలోచించే రోజులు రాబోతుంది యేసునామములో. బికాస్ దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. చర్చలు తక్కువైపోతుంది, దేవుని వాక్యాలు తక్కువైపోతాయి, దేవుని సేవకులు చంపబడతారు రాని రోజుల్లో. ఈరోజు మనము రాయల్గా, ఫ్రీగా, ఎంజాయ్గా కూర్చుంటున్నాం, వస్తున్నాం, చేస్తున్నాం. బట్ రేపటికి రోజు ఈ వాక్యం మీకు అందకపోవచ్చు. సో ఈరోజే వాక్యాన్ని భుజించడము స్టార్ట్ చేయండి. Try to receive the word of God every single minute, every second, every moment. Because కొన్ని రోజుల్లో వాక్యము కరువు అయిపోతుంది, చెప్పేవారు ఉండరు. అప్పుడు వణకడం కాదు, ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఉన్నప్పుడే దాన్ని విలువ తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యూ డోంట్ హ్యావ్ అదర్ ఆప్షన్. చూద్దామా మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23. మాథ్యూ
chapter 7 verse 22 and 23. What word says? చూద్దాం. ఆ దినమందు అనేకులు నిన్ను చూచి ప్రభువా నన్ను చూచి ప్రభువా. ఒక్క నిమిషం. మన మెసేజ్ ఏంటి ఈరోజు? మన సబ్జెక్ట్ ఏంటి ఈరోజు? వాట్ ఈస్ అవర్ సబ్జెక్ట్? వాట్ ఈస్ ద సబ్జెక్ట్, ద మెయిన్ సబ్జెక్ట్? ఐఎమ్ జస్ట్ కంటిన్యూయింగ్ ద సబ్జెక్ట్. మీరు మర్చిపోవద్దు. దేవుణ్ణి సంతోషింప చేస్తున్నాడా అనేది మన సబ్జెక్ట్, ద మెయిన్ సబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఆ దినమందు, ఏ దినమందు? ద కమింగ్ ఆఫ్ జీసస్, ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, రెండవ రాకడ దినమందు. ఎవరు వీళ్ళంతా? ఏం చెప్తున్నారు? చదువుదాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున. కొంతమంది వచ్చి ఏమంటారు తెలుసా? అనేకులు నన్ను చూచి ప్రభువా మేము మీ నామములో ప్రవచింపలేదు. ఎవరి నామములో? ఎవరి నామములో? ఏం చేస్తున్నారు? యేసునామములో ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా వినండి, చాలా పవర్ఫుల్ టాపిక్ చెప్తున్నాను నేను. ప్రవచింపలేదా? మేము మీ నామములో ప్రవచింపలేదా? వీళ్ళందరంట ఏం చేస్తారు తెలుసా? You, when I'm seeing in my spirit, I see business, I see gold. See, అందుకే చెప్తాను, the ministry of prophecy is very dangerous. నీకు అర్థం కాదు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దు అని. చాలా భయంకరమైన పరిచర్య. ఏ పరిచర్య? వెరీ డేంజరస్. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి నామంలో ప్రవచించారు? యేసు నామంలో ప్రవచిస్తున్నారు. ఏమని? ప్రభువా. When I am seeing in the spirit, sister, you raise your hands. When I am seeing in the spirit, I saw financial problem. ఎవరికి లేదు ఫైనాన్షియల్ ప్రాబ్లం? When I am seeing in the spirit, sister, I am seeing problem. Am I right? Oh, look at that. ఏం లుక్ ఎట్ దట్? ఆమెకు తెలియదు ఆ ప్రాబ్లం ఉన్నది, ఫైనాన్షియల్ ప్రాబ్లం. తెలియంది చెప్పు నాయనా, తెలియంది చెప్పు. ఇప్పుడు వీలే అంట యేసు ప్రభు దగ్గర ఎవరితో చెప్తున్నారు? చాలా మంది. చదువుదాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, యేసు ప్రభుని చూసి అంటున్నారంట, ప్రభు ఆ రోజు మేము పలానా మనుషులకి యాక్యురేట్ ప్రాఫెస్ ఇచ్చాం బిజినెస్ గురించి. ఆడు బిజినెస్ పొందుకున్నాడు. ఈ ప్రాబ్లం గురించి, ఈ పైల్స్ గురించి యాక్యురేట్ గా చెప్పాను, పొందుకున్నాడు ప్రభువా. నేనే అది చెప్పింది, నేనే ప్రాఫిట్ సో అండ్ సో. యు నో హూ am I? మీకు తెలుసా నేను ఎవరిని? ఐ am ప్రాఫిట్ సో అండ్ సో. దేవునికి చెప్తున్నారు వీళ్ళు. ఆ దినంలో మేము మీ నామములే ప్రవచించాము. ఇంకా నీ ఎవరి నామముల దయాన్ని వెలగొడుతున్నారు? యేసు నామములో పో సైతానా. యేసు నామములోనే దయాన్ని వెలగొడుతున్నారు. యేసు నామంలోనే చేస్తున్నారు కదా. వాక్యం కూడా మనకు అదే నేర్పిస్తుంది కదా. మరి తప్పేమైంది? ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు, బ్రదర్ మీరు కూడా ప్రాఫెస్ చేస్తారు కదా, బ్రదర్ మీరు కూడా డెలివరెన్స్ చేస్తారు కదా, మిమ్మల్ని మీరు ఎందుకు అట్లా చెప్పుకుంటున్నారు? మీకుండొచ్చు. నన్ను నేను చెప్తలేను, చెప్పే వాళ్ళకి చెప్తున్నాను. ఈ వీడియో వైరల్ చేస్తాను యేసు నామములో. చెప్పేవాళ్ళు వణకాలి ఈ రోజు నుండి. I am seeing in the spirit. What are you seeing in the spirit? నువ్వు స్పిరిట్లో చూస్తేనే కదా. విచ్ స్పిరిట్? బికాస్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ టెస్ట్ ఆల్ స్పిరిట్స్. ఈరోజు టెస్టింగ్. నీకు ప్రాఫెసీ వస్తే చాలు అంటున్నావు. ఎస్ మ్యాన్, ప్రాఫిట్ ట్రూ. ఎస్ ప్రాఫిట్, వెరీ ట్రూ. వాట్ ఈస్ ట్రూ?
After receiving the prophecy, what solution are you getting? Is your life transformed? Is your life changed? After receiving the prophecy, are you believing God more than what you have been believing? No, life is same. That is not prophecy. That is not the Spirit of God. ఈ లోకములో అనేక ఆత్మలు ఉన్నాయి. జాగ్రత్త. ప్రాఫెసీ అనగానే పరిగెత్తడం కాదు, డెలివరెన్స్ మీటింగ్ అనగానే పరిగెత్తడం కాదు. దేర్ ఆర్ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. దిస్ ఇస్ ద సెకండ్ కమింగ్. సాతాన్ ఎవరిని ఎలా ట్యూన్ చేయాలో తెలుసు సాతానికి. మనం ఎలా పట్టగలుగుతాము? వాక్య అవగాహనము. We need to have the knowledge of the word. Then you can easily pinch. You don't even have an idea whom you're following. And that person, that fellow who is prophesying, he also don't even have an idea with which spirit he is prophesying. వీళ్ళు అంటున్నారు, ప్రభువా ప్రభువా మీ నామములో మేము ప్రవచించలేదా? ప్రభువా ప్రభువా మీ నామము మేము సాతానుని వెలగొట్టలేదా? మేము సాతానుని మీ నామంలోనే. అరే దేవుడి నామంలో వెలగొడితే దాంట్లో తప్పేముంది? దేవుని నామంలో ప్రవచిస్తే దాంట్లో తప్పేముంది? తప్పు లేదు. తప్పు ఎక్కడుంది తెలుసా? వాళ్ళు ప్రవచిస్తున్న దేవుని నామంలో, కానీ మహిమ దేవునికి చెందుతుందా? Prophet, you are very dangerous, you are very sharp, you are very accurate, so the glory is going to prophet, and prophet is rejoicing in that glory rather releasing the glory to God. That is what is happening. ప్రవచనం అని జనాలని ఆకర్షిస్తున్నారు సో కాల్డ్ ప్రాఫిట్స్. హీలింగ్, డెలివరెన్స్ ఉంది, ప్రవచనము చేయబడుతుంది అందరికీ. ఏం చేస్తున్నారు మీరు? ఆత్మలో నింపబడి ఆత్మ చెప్తున్నట్టు చేస్తున్నామా? అందరికీ ప్రవచనము చేయబడుతుంది. మీరు తప్పక రండి. వాట్ ఆర్ యూ డూయింగ్? బిజినెస్ని అని ఏమంటారు, ప్రమోట్ చేస్తారు కదా. వీళ్ళు సంఘాలని ప్రమోట్ చేస్తున్నారు. సంఘస్థులకు కావాలి అది. ప్రాఫెసీ అనగానే ఎస్ మేము ఇక్కడ వెళ్తాం. ఒక ప్రాఫెసీ రిలీజ్ అవ్వగానే ఎస్ ఈజ్ అ ట్రూ మ్యాన్ ఆఫ్ గాడ్. బీ కేర్ఫుల్ whom you're following. You need to be very, 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 very careful. I'm seeing gold, I'm seeing property coming to you. ఈ ప్రాపర్టీ, ఆఫ్టర్ ప్రాపర్టీ కమింగ్, ఈయన ఆశయం ఉంటుంది తెలుసా? కరోడ్ల ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు ఆ ప్రాపర్టీ, ప్రభా ప్రాపర్టీ ఫుల్ఫిల్ చేసే, ఎందుకు? నాకు దాంట్లో 10% ఇస్తా అన్నాడు. ఆ 10% ఎంత? 2 crores. నాకు 2 crores వస్తే నేను సెటిల్ అయిపోతాను. వీళ్ళంతా దేవుని దగ్గర వెళ్ళి, ప్రభువా ఆ రోజున పలానోళ్ళకి నేను ప్రాఫెస్ చేయలేదా? ఆ రోజున పలానోళ్ళని నేను విడిపించలేదా? మేము మీ నామములో మిరకిల్స్ రిసీవ్ ద మిరకిల్స్ చేయలేదా మీ నామములో? దేవుడు అంటాడు, రే నువ్వు ఎవరో నాకు తెలియదురా, నువ్వు నా నామంలో చేస్తుంటావు కానీ నా ఆత్మ ద్వారా నువ్వు చేయలేదురా. నో, ఐ డోంట్ ఈవెన్ నో యూ. దేవునికి వాళ్ళు ఎవరో తెలియదా? నిజంగా తెలీదా? ఇది అంతా ఎప్పుడు జరుగుతుందంట? ఆ దినమందు. ఇప్పుడు ఎవరు ధన్యులు? మనం కాదా ధన్యులు? లెట్ నాట్ గాడ్ ఆస్క్ యూ దట్ క్వశ్చన్ ఆన్ దట్ డే. సో గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ నౌ. దేని కొరకు వేచి చూడాలి? టు ఎంటర్ ద ప్రామిస్ ల్యాండ్. ఐఎమ్ నాట్ టెలింగ్, నేను చెప్తలేను ఇల్లు ఉండడము మంచిది కాదు, బండి ఉండడం, అన్నీ ఉండాలి, కానీ అన్నిట్లో దేవునికి మహిమ ఉండాలి. దేవునికి మహిమ లేనిది మనం చేసే పనులంతా వ్యర్థమే. నువ్వు దేవుని మందిరానికి నువ్వు ఎట్లా అంటే మనకు వచ్చిన దేవుని మందిరానికి పడేస్తే అయిపోతుందని వేసానంటారా? తెలుగులో ఏమంటారు దాన్ని? రుణమా? ఎస్సాన్ కర్రేగే అంటారు కదా హిందీలో. తెలుగులో ఏమంటారు? ఏదో మనం ప్రభుకి
ఏదో చేసేస్తున్నాం కానీ ఇచ్చేది ప్రభుదే. అది ప్రాఫెసీ, హీలింగ్, డెలివరెన్స్ అంటున్నారు, వాళ్ళకే అర్థం అవుతలేదు వాళ్ళు ఏ స్పిరిట్లో చేస్తున్నారు. ఎందుకంటే వాక్యం అంటుంది, నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగును, అక్రము చేయువారులారా, అక్రమము చేయువారులారా. అక్రమము, వీళ్ళు ఏం చేస్తున్నారంట? అక్రమం చేస్తున్నారు. అంటే దేవునికి మహిమ కలుగుతలేదు, దేవుణ్ణి వీళ్ళు ఆనందింప చేస్తలేరు, వీరు సొంతంగా ఆనందించుకుంటున్నారు. ఎందుకు? ప్రజలు వీళ్ళని మహిమపరుస్తున్నారు కదా. అర్థమవుతుందా మీకు? ప్రజలు వీళ్ళందరినీ మహిమపరుస్తున్నారు, ఈ సేవకులు, ఈ సోకాల్డ్ సేవకులు. సో వీళ్ళు అక్కడే పొంగిపోతున్నారు, కుమిలిపోతున్నారు. అరే ఈరోజు ఎంత బాగా ప్రొఫెస్ వచ్చిందంటే, ఈరోజు ఎస్, లెట్ ద గ్లోరీ బిలాంగ్ టు గాడ్ అండ్ వన్ అండ్ ఓన్లీ గాడ్. Tell God, thank you for releasing this prophecy. Thank you for enlightening my spirit. Thank you for opening my prophetic eyes to see the powerful things and delivering to people. Thank you for using me for people, Lord. Let the glory belong to God and one and only God. నువ్వు పొంగిపోకు. నేను ప్రతిసారి మన వాళ్ళకి చెప్పేది ఒకటే, if somebody is telling good about you, don't take it. Whoever it is, not only into ministry. If somebody is talking good about you, Arey, so and so, chala mancholo, the tongue which spoke, tomorrow the same tongue will speak negative about you. I have received it. I have in the experience undi naaku. Ee roju meer కూర్చున్న రేపు మీరు కూడా నన్ను తిట్టొచ్చు. It doesn't matter to me. But let the glory belong to God. God and only God. ఇక్కడ నుండి డైరెక్ట్ అక్కడ పోవాలి, అక్కడ నుండి మనకు రావాలి సప్లై. ఇక్కడ నుండి ఇక్కడ సప్లై అయిపోయి తర్వాత దేవునికి వెళ్ళడం కాదు. Catholic churches లో, so let the glory of God be to God first. Let the glory be to God first, then be released upon us. Today, honor a man of God, but never glorify a man of God. Honor him. Man of God, you carry a powerful anointing. Man of God, God is using you mightily. When you speak to a man of God, involve God, please. Because there are some man of God, genuine man of God, because of the believers, they are turning fake. There are genuine people. Genuine anointing has been turned as a fake because of the words which has been. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఏ ఆత్మచేత నింపబడి మీరు ప్రవచిస్తున్నారు? ఏ ఆత్మచేత వీరు నింపబడి? బైబిల్ సేస్ టెస్ట్ ఎవ్రీ స్పిరిట్. ఇతను నా నామములో ప్రవచించాడు కానీ ఇతని ద్వారా నాకు ఆనందము కలగలేదు. ఏమంటున్నాడు దేవుడు? ఇతను నా నామములోనే ప్రవచించాడు, దయ్యాల్ని వెలగొట్టాడు, గొప్ప కార్యాలు చేశాడు, కానీ ఇతని ద్వారా నేను ఎన్నడూ ఆనందించలేదు. I was not happy because of him. He might have done mighty miracles in my name. Yes, mighty prophecies in my name, accurate deep prophecies in my name. నా నామాన్ని బట్టి డీప్ గా ప్రవచించాడు, కానీ ఇతడు ఎన్నడూ నన్ను ఆనందింప చేయలేదు. ప్రజలని ఆనందింప చేశాడు, ప్రజలు సొమ్ము కొరకు కాచుకొని ఉన్నాడు, ప్రజలు ఇచ్చే డబ్బుల్ని బట్టి ఆనందించాడు, కానీ నన్ను ఎక్కడ నా మధ్యలో దింపలేదు, నా నామాన్ని ఎక్కడ మహిమపరచలేదు. నామము మహిమపరచబడడం అంటే కేవలం మనం అక్కడ మాటలతో చెప్పుకుంటే సరిపోదు. దేవునికి మహిమ. కొంతమంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు, మహిమ మహిమ అంటారు, కానీ ఆ మహిమ అంతా వాలిపోతుంటారు. ఎక్కడ ఆనందింప చేయలేదంటే వీళ్ళు ప్రవచిస్తున్నారు, దయాల్ని వెరగొడుతున్నాడు. దోస్ హూ నో మీ, దే నో మీ. Same, like Bible says, God is same yesterday, today and forever, and his servant is also same yesterday, today and forever. I will be same in the name of Jesus, because this was my prayer from long time. No matter how I grow, let not pride grow in me. Let me be humble, and I'm humble today because of his grace. Whatever I am,
is only because of His grace. And today, you are enjoying that grace. You are the partakers of the grace what I have prayed for. And let the glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ప్రవచించేవారు ఎలా ప్రవచిస్తున్నారంటే, నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ప్రవచనాన్ని ఆలకించకపోతే ఆ ప్రవచనము నీ జీవితంలో శాపంగా మారిపోతుంది. If you don't realize what he is prophesying and with which spirit he's been prophesying, that prophecy will turn into a curse in your life. Very dangerous. అందుకే చెప్తున్నాను, ఒక్కరిని వెంబడిస్తున్నారు, ఒక్కరినే వెంబడించండి. ప్రభుని అన్ని నీ గురించి ఆలోచించే పంపి ఉంటాడు ఇక్కడ. God has thought about you. ఒకవేళ వేరే పెద్ద సంఘానికి వెళ్తున్నారా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రభు మీకు చూపి ఉంటే అక్కడే. God will never turn you and bring to churches. If God has brought you somewhere and you're stick there and you're seeing the result, never leave the place. Never ever. నీ సిచ్యువేషన్ ఏదైనా, మీరు వాక్యం చెప్తుంది కదా, జీవించే వరకు ప్రభు గురించి జీవిస్తామని. ఎలా జీవిస్తారు? ప్రభు ఆజ్ఞల్ని గైకొనకపోతే, ప్రభు మాటలకు లోబడకపోతే. When God has put you somewhere, obey Him. He has seen something, that's why He has kept you here. Obey till God changes your mind. Keep obeying. ఎవరు వచ్చినా రాకపోయినా నీకు దాంతో కాదు, నీకు నీతో పని ఉంది, నీకు నీ దేవునితో పని ఉంది. ఎవరు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళాలి, కూర్చోవాలి, వాక్యం వినాలి. ఆ వాక్యములో నుండి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేది నాకు ఇంపార్టెంట్. బికాస్ టుడే మై గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు మీ. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. హీ ఈస్ గోయింగ్ టు స్పీక్ టు మీ. ఐ డోంట్ నో if it is raining, I don't know if it is hot. My God is going to speak today and I am going to church. నో మ్యాటర్ వాట్, ఏదైనా సరే. నా బండి పంక్చర్ అయిపోయిందా, నా బండిలో పెట్రోల్ లేదా, నడుచుకోనైనా పోతాను. ఎందుకంటే మై గాడ్ ఈస్ వెయిటింగ్ టు టాక్ టు మీ. హీ ఈస్ వెయిటింగ్. నా ప్రభు నా కొరకు కాచి ఉన్నాడు. ఐ విల్ నాట్ మేక్ మై గాడ్ వెయిట్. ప్లీజ్ లెట్ మీ గో. లిఫ్ట్ అయినా అడిగి, పైసలను తీసుకుని బస్సులోనైనా, నెవర్ మిస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బికాస్ ద లార్డ్ ఈస్ వెయిటింగ్ టు టాక్ టు యూ. దేవునితో మాట్లాడడానికి వేచి ఉన్నాడు. ఎవ్రీ సండే, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ హీ ఈస్ వెయిటింగ్ టు టాక్ టు యూ. ఇట్ ఈస్ నాట్ యూ. మనం దేవునితో మాట్లాడాలి, దేవుని స్వరం వినాలి. దేవుడే నీ కొరకు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు నువ్వు మాట్లాడతావని. మాట్లాడడానికి కదా ఆదాంని అవ్వని సృష్టించుకుంది. మాట్లాడే దేవుడు మన ప్రభు. ఒక్కసారి నెమ్మదిగా ఆలోచించి మాట్లాడి చూడు, మాట్లాడతాడు నీతో ప్రభు. ప్రజలను ఆకర్షించడానికి, ప్రజల వారి వైపు త్రిప్పుకోవడానికి వీళ్ళు ప్రవచిస్తున్నారంట. ఎప్పుడైతే ఈ ప్రజలు ఆ వ్యక్తి, ఏ వ్యక్తి, ఆ సో కాల్డ్ ప్రాఫిట్ ఆర్ సమ్వన్, ఎప్పుడైతే ఆ వ్యక్తి వైపు ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఎనీవన్ హియర్. నాకు తెలుసు, ఐ నో హూ ఇస్ రాంగ్, హూ ఇస్ రైట్, బట్ స్టిల్ వాక్యము ఏం చెప్తుంది నేను చెప్పాలి. ఐఎమ్ నాట్ పర్సనలీ టచింగ్ ఎనీవన్. బట్ ఒకవేళ ఈ మెసేజ్ చూసి నీకు ఒకవేళ మైండ్ పనిచేస్తే మారిపో. యేసునామంలో తప్పులు చేయొద్దు. డబ్బుల గురించి సేవ చేయడం కాదు. నేను పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు. విశ్వాసంగా ఉండు, దేవుడు లేవనెత్తాడు. నా చర్చిలో ఇది లేదు, నా చర్చిలో ఏసీ పెట్టుకోవాలి, వస్తుంది, అన్నీ వస్తుంది. మాట్లాడు ప్రజలతో. ప్రజలకి దేవుని గురించి చెప్పు. అలాగే చెప్పు చర్చిలో ఏం అవసరతలు ఉన్నాయి. అంత అవసరతలు లేకపోతే అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. జస్ట్ ఈ మెసేజ్ చూసిన వెంటనే మోకరించి స్పందించు. ప్రభువా, నేను చేసిన తప్పు, నన్ను క్షమించు. ఇప్పటి నుండి నీ నామానికే మహిమ కలిగినట్టు నేను చేస్తాను ప్రభువా అని ఒప్పుకో. ఒకవేళ నిజంగా నువ్వు ప్రవక్తగా, అపోస్తలుగా, దేవుని సేవకునిగా పిలువబడితే ఈ మాటలు ఒప్పుకొని మోకరించి ప్రార్థన చేయి. దేవుని శాపం నీ మీద రావద్దు యేసు నామములో. ప్లీజ్. హల్లెలూయా. ఆమేన్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రజలని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్లాన్స్, ఇదంతా ట్రిక్స్, జిమిక్స్. నౌ ఐఎమ్ అండర్స్టాండింగ్ వై డిడ్ గాడ్ స్టాప్ ఎవ్రీథింగ్. ప్రాఫెసీ ఆపేశాడు, లైవ్ ఆపేశాడు.
This was the main strength of our ministry, prophetic and live. ఈ లైవ్ని బట్టి ఎంతో మంది మనకు కనెక్ట్ అయ్యారు. ప్రాఫెసీని బట్టి ఎంతో మంది. ఐఎమ్ టెలింగ్ యూ, నేను ఆటలు ఆడలేను. నేను ఒక్కసారి ప్రవచనాత్మకంగా దిగాను అనుకోండి, ఐ విల్ పాయింట్ ఎవ్రీథింగ్. ప్రతిదీ, ఒక్కొక్క చిన్న విషయం కూడా. You had a powerful ministry, powerful prophetic and deliverance. But my God chose me, so my God knows what is right and what is wrong. He said, son, stop prophesying. I stopped. Son, stop life. I stopped. He says, until I tell you, don't touch anything. And the life, you don't even have an idea. Go watch my previous lives. Just watch it in the Facebook. My previous life, I used to give direction for the Africans from here, exact direction, what is behind their house, what is in their house, exact directions. I used to tell their names, their date of birth. I have never been to African land. It was very powerful, I'm telling you. Today I am calm because God told me. Evariki prove chesukovali nenu. I know what I am. I know how powerfully God has used me. No need of ఒకరిని ప్రూవ్ చేయాలంటే నేను ఇప్పుడు ప్రాఫెస్ చేయాలి, ఒకరిని ప్రూవ్ చేయాలంటే నేను ఒకరికి డెలివరెన్స్ చేయాలి, హీలింగ్ చేయను. నో నీడ్ టు ప్రూవ్. దే విల్ కమ్ బికాస్ గాడ్ ఈస్ పుషింగ్ దెమ్. ఐ విల్ నెవర్ ప్రూవ్ ఎనీవన్ from by prophesying and deliverance or healing. It will happen. I heard that lady is walking, the cancer patient. God is good. They are planning for meeting. Amazing. She was lying in the bed and God spoke to me. I don't even know them. I don't even know their house. They are somewhere in the inner lane, and I'm here prophesying that somebody is laying in the house on the bed. Then I went, after the service, I went to the house. She was cancer patient. I prayed. I came back. Now we get a result that she's walking. She's doing her works. Glory to God. My grandma, almost dead. Doctor said she cannot live. She had cancer, uterus cancer. I prayed and God said, no, she's dying. And I said, God, 10 more years. 10 more years. God said, granted. 3 months she's healed. 3 months. Healed. You can see her now. Her hairs were falling. కుప్పలుగా ఎంటికలు పడిపోయింది ఆమె. అది మన దేవుని శక్తి. అంత గొప్ప దేవుడు మన దేవుడు అంత గొప్పడు ఉండగా మనకెందుకు మహిమ? ఆ దేవునికి ఎంత మహిమ చెందుతుందో మన పరిచర్యలో అంత మహిమతో నింపబడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. yes or no? The glory will be filled in the church. మనకు అది కావాలి. కానీ ఈ పాస్టర్ పవర్ఫుల్, ఆ పాస్టర్ పవర్ఫుల్, ఈ సండే ఈ పాస్టర్ దగ్గర పోదాం, నెక్స్ట్ సండే ఆ పాస్టర్ దగ్గర పోదాం, నెక్స్ట్ సండే. నో, when God said stick. పాస్టర్ కాదు, దేవుడు పవర్ఫుల్. దేవుడు నేను పంపించాడా, అన్ని పవర్ఫుల్గానే జరుగుతుంది నీ జీవితంలో. అది నమ్మకం ఉండు, అది విశ్వాసం ఉంచు. ప్రాఫెసీ వచ్చినా లేకపోయినా, హీలింగ్ డెలివరెన్స్ వచ్చినా లేకపోయినా, దట్ ఈస్ నాట్ యువర్ టార్గెట్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టార్గెట్. టుమారో ద ప్రాఫెసీ బట్ గాడ్ విల్ స్పీక్. దేవుడు మాట్లాడతాడు ఏ టైంలోనైనా. ఐ హ్యావ్ స్టాప్డ్ ప్రొఫెసైయింగ్, but the gift is still operating. Amen. Hallelujah. So never play gimmicks in the ministry. That ministry will fall down. It will fall. ఎప్పుడైతే మనిషికి మహిమ కలుగుతుందో దేవునికి దుఃఖం కలుగుతుందంట. ఇప్పుడు మన వాళ్ళకి ఒకటి చెప్తే ఒకటి చేస్తారు. మీరేం చేస్తారంటే లెట్ గాడ్ బి గ్లోరిఫైడ్ అంటే ఓన్లీ గాడ్, నో మ్యాన్ ఆఫ్ గాడ్. నో, the same man of God is teaching you to glorify God, honor him. Hey, man of God, you have spoken powerful word in my life. Thank you for your life, man of God. Thank you for the grace, and thank you for standing between us, with us, praying for us. It is only because of your prayer we are today. That is the honor to a man of God.
Now the man of God is happy. And whatever he will pray from the heart. If a man of God prays from heart, you don't even have an idea what will happen in your life. Help man of God to be happy. Support him, because he's your blessing which God has kept in your life. If you make your spiritual father or your spiritual leader or your mentor a man of God happy, then your life is happy, because you are making God also happy. Because God will think, అరే నా సేవకుని ఇంత సంతోషంగా పెడుతున్నారు వీళ్ళు, వావ్, then they are my people. Because వీళ్ళు ఆయననే సంతోషపరిస్తే నన్నెంత సంతోషపడతారు? Yes, then they are making me happy. How God is happy? How God is happy? Amen. I'm just joking. Amen. Amen. I'm just kidding. Megu knows what I spoke. Thank you, Jesus. Okay. ఇప్పుడు ఈ ప్రవచనము, ఈ డెలివరెన్స్ ద్వారా మహిమ ఎవరికి పొందుతుంది? Who has been glorified? God or human? Yes? Is God happy now? Never. Because what ఏదైతే ప్రభుకు చెందాలో అది చెందుతలేదు, మధ్యలోనే ఆగిపోతుంది. హల్లెలూయా. వాక్యం అంటుంది, ఇది ఏమంటుంది? And then will I declare to them, I never know you, depart from me, you workers of lawlessness. నీ నామములో అనేకమైన అద్భుతాలు చేయలేదా? వీళ్ళు ఎవరిని అడుగుతున్నారు తెలుసా? స్వయంగా దేవుణ్ణి అడుగుతున్నారు. They are asking Jesus Christ himself that in your name we have been prophesying, in your name we have been delivering people. మీ నామములో మేము చేయలేదా? చేశారు. Then అయినా మీరెవరో నాకు తెలియదు. I don't even know you. I don't know who you are. నిన్ను నువ్వు సంతోషపరుచుకుంటున్నావా? అపాయములో చిక్కుకుంటావు. Never bring glory for yourself. Whatever you do for God, whatever, just thank God. God, today, for example, sister has been arranging meetings. Tell God, God, thank you for giving this strength. Thank you for giving this knowledge, idea for the meeting, Lord. Without you, it is impossible. You gave me the favor and grace to do this. And I pray that as you gave me these thoughts to arrange meeting, I pray in the name of Jesus, let you work here. Let the grace be given to man of God, Lord. Let man of God come here and work for your kingdom. That is the prayer. That is the prayer you need to do. Self-glorification is very dangerous. Chikkullo nenu opetestade. Self-glorification. Never glorify. My ministry, I will teach this. అది మీకు హర్ట్ అయినా పర్వాలేదు. I never glorify myself. I never let anyone glorify yourself. That is very wrong. It's against the Bible. Never do that. Let directly go to God. And దాంట్లో నుండి దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడో, లేకపోతే లేదు. కానీ దేవుడు మనిషి కాదు. ఇలా పోతుందా, రిటర్న్ పంపిస్తాడు. తీసుకో బాబు, son, you take this glory because you have worked hard for the kingdom. Daughter, you take this, you have worked hard for the kingdom. Go, take the glory. The glory belongs to you, daughter, not me. అది దేవుడు చెప్పాలి. నేను ఇంత మినిస్ట్రీ చేస్తున్నా, నేను ఇంత కూడా సంతోషంగా ఉండొద్దా? అరే ఉండు, అక్కడి నుండి రాని ఫస్ట్. ఆయన సంతోషంగా ఉండని ఫస్ట్. వీళ్ళతో చెప్తున్నాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు. I don't even know who you are. Why? Because I was not happy with the works what you have done. The healing or deliverance or prophecy or the great miracles. Then shake me. So I don't know you. You workers of evil. You workers of lawlessness. Who you are? God is asking tomorrow. Don't stand in the place where God asks you who you are. Instead, stand in a place, oh my daughter, come. నువ్వు గనుక దేవుణ్ణి సంతోషపరచగలిగితే అపాయములో నుండి నిన్ను విడిపిస్తాడు ప్రభు. చిక్కుల్లో నుండి విడిపిస్తాడు ప్రభు. అంధకార శక్తుల్లో నుండి విడిపిస్తాడు. చీకటి శక్తుల్లో నుండి విడిపిస్తాడు.
దయ్యపు శక్తుల్లో నుండి విడిపిస్తాడు. భయంకరమైన మంత్రతంత్ర శక్తుల్లో నుండి నేను విడిపిస్తాడు ప్రభు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయనని సంతోషింపచేస్తున్నావు. నో మ్యాటర్ వాట్ యుర్ గోయింగ్ త్రూ, యూ హ్యావ్ పెయిన్. లార్డ్, ఐ డోంట్ నో వై ఐ హ్యావ్ దిస్ పెయిన్, బట్ ఐ బిలీవ్ యు ఆర్ ద హీలర్ and I know you will heal me. Thank you for healing me. You have sent the glory to God. Now God will think of you. She's having so much of pain, struggling, suffering, but still remembering my name. I'm healing her. And then God will send a man of God. That's how it works. That's what I'm telling you. Ee roju ఆలోచించి ఎవర్ని సంతోషింపచేస్తున్నావు? Are you using your talent for God? నీకున్న టాలెంట్, ఫర్ ఎగ్జాంపుల్, దేవుని కొరకు పాటలు పాడాలి, తబలా వాయించే టాలెంట్, ప్యాడ్స్, కీబోర్డ్ వాయించే టాలెంట్ అనుకోండి. ఈ టాలెంట్ని బట్టి ఎవరు ఆనందించాలి? దేవుడే. Let the talent glorify God. Let your voice glorify God. Let your works glorify God. Let your plans, let your idea glorify God. When this all is glorifying God, I'm telling you, you will be released from everything. You know why? As the glory is going, God says, let the glory be to Him. As the glory is coming back again, you are already delivered. You are free. 7:23. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగును, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండని. ఎందుకు చెప్పాడు ప్రభుకి? వీళ్ళెవరు తెలీదా? తెలుసు. కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఎస్, దేవుని సంతోషపరచకుండా వాళ్ళని వాళ్ళు సంతోషపరచుకుంటున్నారు. తనను తాను సంతోషపరుచుకుంటున్నాడు. నీవు దేవుని సంతోషపరచకపోతే దేవుడు నేను అనే మాట ఏంటో తెలుసా? హూ ఆర్ యూ? నువ్వు ఎవరు నాకు తెలియదు. ఇఫ్ యూ నెవర్ గ్లోరిఫై ఆర్ ఇఫ్ యూ నెవర్ మేక్ గాడ్ హ్యాపీ, గాడ్ విల్ జస్ట్ ఆస్క్ యూ హూ యూ ఆర్. ఈరోజు కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఓ ప్రాఫిట్, ఓ ప్రాఫిట్, ప్రొఫెసర్, ఓ ప్రాఫిట్, 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 ప్రాఫిట్ అన్నారే. దేవుని దృష్టిలో ఆయన ఎవరో తెలియదంట దేవునికి. మీ దృష్టిలో ఆయన ప్రాఫిట్గా కనిపించాడు, మీ దృష్టిలో ఆయన అపోస్టల్గా కనిపించాడు, మీ దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో ఆయన ఎవరో కూడా తెలియదంట. జాగ్రత్త. హూమ్ యూర్ ఫాలోయింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరిని వెంబడిస్తున్నారో జాగ్రత్తగా వెంబడించండి. అండ్ వాట్ ఎవర్ యూ డూ, is it glorifying God? As I told, we'll be crying on people's progression or blessing. As they have been progressing, we cry. We feel bad of yourself. Why not me, Lord? He don't even know Jesus, but he's been blessed. He's Hindu. I am Christian. He's Muslim. He's been blessed. He's having business. Why not me? I told you already. What you have, he doesn't have. You have a grace to reach heaven. He doesn't until he accepts Christ. For sure, 100%. This is the last option for everyone in this world. I'm not joking. I'm been into Hinduism. I know what is everything. I know. I worshipped God like never before. I mean, my previous days. We have our own temple. I know everything. I've studied everything. I've researched everything. We have sense, right? We are not senseless, right? Please go sit and think. Think who is the real God. You know, we have been following the rules of our elders. My father believed this, so I have to believe. My grandfather believed this, so I have to believe. You have never searched, is this real? Is Bible real? Is my Gita real? Is Quran real? You have never researched. Today I'm telling you, open up, search. How will you search? Read everything. Quran, Gita, Bible, everything. Then you will understand. The Bhagavad Gita talks about Jesus. Quran talks about Jesus.
The one and only Jesus. He's the real God. Every book is written about Jesus. What do you want? Go. No force. Read and know. You know yourself what is true, what is false. Because this is the last option for people. You might think, this is the peace, this is this. That's how God changes your life. What do you want more? Is God teaching you to sin? Is God teaching you to drink? Is God teaching you to go have an affair with somebody? No, right? What are we teaching here? Teaching you to change. So what is wrong in coming and sitting? What is wrong in reading Bible? This Bible is not changing. You have been changed by reading it. You have been changed. You yourself. So నీకు థాట్ వచ్చేంత వరకు నువ్వు మారొద్దు. Never be forcefully changed. I have not been forcefully changed. My mother, she used to catch my hand and they're coming to explain about Bible. I said, no, I'm not going to sit. I don't want to know about Jesus. No. I used to run away from house. No one forced me. She just used to pray for me. Jehovah's Witness and some other one, they used to come. The Mormons. But look today. No man, God has changed me. And the same God will change you all. Amen? Will change your life. యేసు నామములో జరుగును గాక. సో ఈరోజు ఎవరిని ఆనందింపు చేస్తారు? చేస్తారా? ఖచ్చితంగా మనసారా? ఏదో సండే టాపిక్ వచ్చిందని చెప్తున్నారా? I might not see what you're doing going back home, but your God is watching everything. నాకు తెలియకపోవచ్చు. ఈరోజు మీరు నమ్ముతున్నారా లేదా? మీరు తిరిగి ఇంటికి వెళ్ళి ఏం చేస్తారో చెయ్యరో నాకు తెలియకపోవచ్చు. కానీ ప్రభుకు తెలుసు, దేవునికి తెలుసు. 24 గంటలు నేను చూస్తూనే ఉన్నాను. హల్లెలూయా. లెట్ us stand.